ఫస్ట్ ఇది జరిగిన ఇన్సిడెంట్ చెప్తాము, దాని తర్వాత దాన్ని సో ఇది 18 తారీఖు ఈ నెల ఉదయం ఒక 5 గంటల 15 నిమిషాల ప్రాంతంలో మనకు ఒక 100 డైల్ రావడం జరిగింది. అందులో ఒకటి మర్డర్ అయినట్లుగా ప్రాథమికంగా సమాచారం వచ్చింది. సో ఇక్కడ ఆ మనిషి అతని వ్యక్తి పేరు రషీద్ అని, కరీంనగర్లో డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తాడు. ఇక్కడ తన స్వస్థలం ఇక్కడ వేములవాడ. సో ఇది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దానికోసం అని చెప్పి ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి మనకి ఇక్కడ ఉన్న టౌన్ సిఐ గారు వీరప్రసాద్ అండ్ రూరల్ సిఐ గారు శ్రీనివాస్ గారు అండ్ ఎస్ఐ మారుతి గారు అండ్ రమేష్ గారు వీళ్ళ నలుగురు ఆధ్వర్యంలో ఒక టీమ్స్ ఫామ్ చేసి ఈ కేసుని ఛేదించడం కోసం పెట్టడం జరిగింది. సో వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈరోజు నిందితుడిని పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. సో అయితే ఇందులో నిందితుడు వచ్చేసి నూనె మనోహర్ అని. ఈ వ్యక్తి ఏంటంటే ఇతను దుబాయ్లో ఉంటాడు. సో వీళ్ళ భార్య ఇక్కడ ఈ చనిపోయిన వ్యక్తి, చంపబడ్డ వ్యక్తి రషీద్తో అక్రమ సంబంధం పెట్టుకొని ఉంటుంది. సో ఇతను దుబాయ్లో ఉన్నప్పటి నుంచే కొంచెం ఐడియా ఉండింది ఈ విషయం. ఇతను 45 డేస్ బ్యాక్ ఇండియాకి రావడం జరిగింది. సో అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఉండడం ఒక సపరేట్గా ఒక రూమ్ తీసుకొని ఉంటున్నారు వీళ్ళు ఒక ప్లేస్లో. సో అదే ప్లేస్లో తిరుగుతూ వాళ్ళ కదలికలను చూస్తూ ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ ఉండేవాడనేది చెప్తున్నాడు అతను కన్ఫెషన్. సో దాని ఆధారంగా అదే రోజు 18th రోజు పక్కా ప్లాన్ ప్రకారం అతని దగ్గర కొబ్బరికాయలు అమ్మే షాప్లో ఉండే కత్తితోటి దాడి చేసి ఇంట్లోకి వెళ్ళి చొరబడి అతన్ని బయటికి లాక్కొచ్చి వెంటబడి ఐ థింక్ అరౌండ్ 500 మీటర్ వెంటబడి వచ్చి చంపడం జరిగింది. సో మనకి బేసిక్గా ఇది అండ్ ఈరోజు అతన్ని ఆఫ్టర్ సో ప్రొలాంగ్డ్ ఎఫర్ట్స్ మన అందరి 2 సిఐస్ అండ్ 2 ఎస్ఐల ఆధ్వర్యంలో ఇది బృందాలు పెడితే ఈరోజు మల్లారం రోడ్లో 12 o'clock ఆఫ్టర్నూన్లో వాడిని పట్టుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ద బేసిక్ క్రక్స్ ఆఫ్ దిస్ కేసు. ఇందులో మనం స్వాధీనం చేసుకున్నాయి ఒక కత్తి, ఆ కొబ్బరికాయలు అమ్మేది, ఇంకోటి నిందితుడి ఫోన్ అండ్ అతని పాస్పోర్ట్ అండ్ అతని బండి, క్రైమ్ వెహికల్. సో ఇవి మెయిన్ అండ్ ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కేసులు అయితే లేవు, అయితే ఇది నడుస్తుంది, వీళ్ళిద్దరి మధ్యలో ఈ సంబంధం నడుస్తుంది అనేది ఆల్రెడీ అంటే వాళ్ళ దగ్గర పట్ల ఉన్న చుట్టాలు వాళ్ళందరికీ తెలిసిన విషయము. ఒకసారి పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది, వాళ్ళని స్ట్రిక్ట్గా కౌన్సిల్ చేయడం కూడా జరిగింది. ఒక 10 months బ్యాక్ ఇది జరిగింది. ఆఫ్టర్ దట్ ఇది అయింది. అప్పటికి ఈ నిందితుడు అనేవాడు ఎప్పుడు కూడా ఇండియాలో లేకుండే, రీసెంట్గా వచ్చినాడు. లేదు, ఒక్కడే చేసినాడు, కంప్లీట్ సింగిల్ కల్ప్రిట్ అన్నాడు. ఆమెకి చిన్నగా అతని ఇంట్లో చొరబడినప్పుడు ఇద్దరు ఉన్నారు. సో ఆ టైంలో కొంచెం ఈమె ఆపడానికి ట్రై చేసింది ఆ ఫైట్ని. అప్పుడు చిన్నగా చిట్కని వేలికి ఆ నైఫ్ కొంచెం తాకి రక్తం గారింది. థ్యాంక్ యూ. వస్తుంది. ఇది ఫిర్యాదు చేసింది మనకి, అది ఆమెతో విట్నెస్లో వస్తుంది. మనకు ఫిర్యాదు కంప్లైంట్ ఇచ్చింది మాత్రం ముతుంద్ భార్య, రషీద్ వాళ్ళ భార్య. రాము అర్జెంటా మళ్ళీ చేస్తాం.
చివరికి